తెలంగాణ కాంగ్రెస్ లో వివాదాలు ముదురుతున్నాయి. ఏదో ఒక నియోజకవర్గంలో నేతల మధ్య విభేదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2 రోజుల క్రితం తన టికెట్ అమ్ముకున్నారంటూ చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయగా స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి కంప్లైంట్ ఇవ్వడంతో రచ్చ జరుగుతోంది. ఇప్పుడు వరంగల్ వార్ తెరపైకి వచ్చింది. పరకాల టికెట్ విషయంలో కొండా సుస్మిత, రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే పరకాల నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత పటేల్ సంచలన ప్రకటన చేశారు. సురేఖ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సుష్మిత, రేవూరి ప్రకాష్ రెడ్డికి పరకాల టికెట్ ఇప్పుడే ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. దమ్ముంటే రాజీనామా చేయించి ఇప్పుడే ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. అంతకుముందు అప్ కమింగ్ పరకాల ఎమ్మెల్యేనంటూ సుష్మిత పోస్ట్ పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేశారు కొండా సుష్మిత. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి వ్యవహార శైలిలో మార్పు వచ్చిందన్నారు. పొంగులేడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినా, అసలు ఎవరు సీఎం అనేది అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. రేవంత్ సీఎం అయ్యేందుకు తన తండ్రి కొండా మురళి కూడా సహకరించారని పేర్కొన్నారు. పీసీసీ బాధ్యతలు చేపట్టేందుకు సహకరించినప్పుడు ఎమ్మెల్సీ ఇస్తారని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. కొండా సుష్మిత వ్యాఖ్యలకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తనపై విమర్శలు చేయడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్టు తెలిపారు. కొన్నింటిని పట్టించుకోనని, తన స్థాయిని తగ్గించుకోబోనని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి తొందరపడి మాట్లాడలేదని, ఒకవేళ ఏవైనా అభ్యంతరాలుంటే హైకమాండ్ కు ఫిర్యాదు చేయాలన్నారు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడబోరని విమర్శించారు. అటు కొండా సుష్మిత సోషల్ మీడియా ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పీసీసీ చీఫ్ వేదికపై ఉండగానే సీఎం రేవంత్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారని తెలిపారు. నియోజకవర్గంలో కన్ఫ్యూజన్ పాలిటిక్స్ కు చెక్ పెట్టేందుకు సీఎం తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారని తెలిపారు. ఎవరు గీత దాటినా హైకమాండ్ చూసుకుంటుందని రేవూరి స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలను కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలున్నాయని చెప్పారు. పార్టీకి సంబంధించిన లక్ష్మణ రేఖను ఎవరు అతిక్రమించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై పూర్తి సమాచారాన్ని తెప్పించుకున్న తర్వాత ఆమెపై చర్యలు తీసుకుంటామన్నారు. సుస్మిత వ్యవహారంపై మంత్రి కొండా సురేఖకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. సీఎం రేవంత్ రేవూరిపై ఆమె చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరింది. క్రమశిక్షణ కమిటీ 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని కొండా సురేఖకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు దీనిపై నివేదిక ఇవ్వాలని పీసీసీ చీఫ్ ను తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కోరారు. కాంగ్రెస్ లో అంతర్గత వివాదాలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలు చేపట్టింది. మాజీ మంత్రి చిన్నారెడ్డి వ్యాఖ్యలపై వివరణ కోరింది. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎల్బీ నగర్ కాంగ్రెస్ సీనియర్ నేత జక్కడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పలువురిని వ్యక్తిగతంగా దూషించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సనత్ నగర్ టీమ్స్ హాస్పిటల్ పై క్రెడిట్ వార్ జరుగుతుంది. హాస్పిటల్ ను తామే నిర్మించామని బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కేసీఆర్ హయాంలోనే టీమ్స్ నిర్మాణం జరిగిందని బీఆర్ఎస్ చెబుతుండగా తమ హయాంలోనే ఎక్కువ నిధులు కేటాయించామని కాంగ్రెస్ వాదిస్తోంది. సనత్ నగర్ టీమ్స్ సందర్శనకు పిలుపునివ్వగా బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సనత్ నగర్ టీమ్స్ హాస్పిటల్ ని సందర్శించకుండా పోలీసులు దౌర్జన్యం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఇళ్ల మీదకు పోలీసుల్ని పంపడమేంటని ప్రశ్నించారు. కోకాపేటలోని ఆయన నివాసం నుంచి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. నిర్బంధాలతో ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. హరీష్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. ఇళ్ల మీదకు పోలీసుల్ని పంపించడంపై ప్రశ్నిస్తున్న హరీష్ రావు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని క్వశ్చన్ చేశారు. కేటీఆర్ మంత్రిగా సిరిసిల్ల వెళ్తే ధర్మపురిలో ఉండే తనను అరెస్ట్ చేసేవారని తెలిపారు. దాదాపు 17 సార్లు ఉదయం 4 గంటలకు లేపి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారని చెప్పారు. తాము ప్రజలకు జవాబుదారీ పాలన అందిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో 250 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఇతర మంత్రులతో కలిసి శంకుస్థాపన చేశారు. తాము పేదలందరికీ ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని తెలిపారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు శ్రీధర్ బాబు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజాధనం వృధా చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం కింద ఉన్న మంతని పెద్దపల్లికి నీళ్లు ఇవ్వలేదు, కానీ మల్లెని సాగర్ ద్వారా కేసీఆర్ ఫామ్ హౌస్ కు నీళ్లు తరలించారని విమర్శించారు. ఆ ప్రాజెక్టు ఇప్పుడు కూలిపోయిందన్న కోమటిరెడ్డి తన హయాంలో నిర్మించిన నాగార్జున సాగర్ కు చిన్న గీత పడలేదన్నారు. సర్పై అప్రమత్తంగా ఉండాలని నేతలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో నిర్వహించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. ప్రతిపక్ష పార్టీలు చేసిన విమర్శలను తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. సర్ ప్రక్రియపై అలర్ట్ గా ఉండాలని, ఓట్లు గల్లం తవ్వకుండా చూసుకోవాలని సూచించారు మంత్రి పొంగులేటి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. పొంగులేటి చేసిన అవినీతిపై ఆధారాలతో గురువారం అసెంబ్లీ దగ్గరకు వస్తానన్నారు. దమ్ముంటే తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. లేదంటే ఆధారాలను తీసుకెళ్లి ఈడీ, సీబీఐ అధికారులకు అప్పగిస్తానని స్పష్టం చేశారు. ఫినిక్స్ కు పొంగులేటికి ఉన్న లావాదేవీలు బయట పెడతానని హెచ్చరించారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రేవంత్ సర్కార్పై మరోసారి ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ సర్వేయర్లు
22A బాధితులతో బీఆర్ఎస్ భవన్లో భేటీ అయ్యారు. సర్వేయర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రేవంత్ ప్రభుత్వంపై సర్వేయర్లు గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును న్యాయస్థానం కొట్టేసింది. పెళ్లి పేరుతో యువతిని లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కాంతారావుపై కేసు నమోదైంది. తన ప్రైవేట్ ఫోటోలతో కాంతారావు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టబద్ధత లేని పథకాల కోసం ప్రజాధనం వృధా చేస్తే ఎలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ రంగ సంస్థల్ని లాభాల్లోకి తెచ్చి ఉచిత పథకాల కోసం ఖర్చు చేయవచ్చు కదా అని సూచించింది. భూసేకరణలో న్యాయం కోసం బాధితులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్న హైకోర్టు వారి విషయంలో ఏం చేస్తారో చెప్పాలని పేర్కొంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నిధి అగర్వాల్ ను ఈడీ ప్రశ్నించింది. సుమారు 4 గంటల పాటు విచారించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. హవాలా రూపంలో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. దీంతో బ్యాంక్ స్టేట్మెంట్ తో ఈడీ విచారణకు హాజరయ్యారు. నిధి అగర్వాల్ డాక్యుమెంట్స్ ను పరిశీలించిన అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. తెలంగాణలో సినిమా టికెట్ రేట్లకు సంబంధించి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నాన్ ఏసీ, ఏసీ థియేటర్స్ తో పాటు స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్ లో టికెట్ల ధరలపై కనిష్ట గరిష్ట పరిమితులు నిర్ణయించింది. నాన్ ఏసీ థియేటర్స్ లో నాన్ ప్రీమియం కేటగిరీ టికెట్ల ధర కనిష్టంగా ₹30, గరిష్టంగా ₹70గా నిర్ణయించింది. ప్రీమియం టికెట్ల ధర కనిష్టంగా ₹50, గరిష్టంగా ₹100 ఉండనుంది. సినిమా టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చిన లాభాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అదనపు ఆదాయంలో 20% తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చెల్లించాలని ఆదేశించింది. సంక్షేమం కోసం డబ్బును వినియోగిస్తామని తెలిపింది. అఖండ 2, ది రాజాసాబ్, మనశంకర్ వరప్రసాద్, పెద్ది టికెట్ ధరల పెంపుతో వచ్చిన ఆదాయంలో 20% ఎగ్జిబిటర్ల నుంచి వసూలు చేయాలని నిర్మాతల్ని కోరింది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జల్సాలకు అలవాటు పడిన 2 విద్యార్థులు ప్రిన్సిపల్ ఇంటికి దొంగతనానికి వెళ్లారని ఎస్పీ తెలిపారు. చోరీకి పాల్పడిన విద్యార్థిని రూపారెడ్డి గుర్తించడంతో కత్తితో ఆమెను హత్య చేశాడన్నారు. స్కూల్ ఫీజుల వసూలు జరుగుతుండటంతో డబ్బు ఉంటుందని భావించి ప్లాన్ చేశారన్నారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధానం కొనసాగుతోంది. మొదటి రోజు కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ బుధవారం ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వాహనాలు కదిలాయి. ఈ విధానం 2 ఏళ్ల పాటు అమలు చేయనున్నారు. దీంతో హెచ్సిటీ ప్రాజెక్టు పనుల్ని వేగవంతం చేయడానికి ట్రాఫిక్ పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. వైసీపీ హయాంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో భారీ అక్రమాలు జరిగాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. దీనిపై అసెంబ్లీలో ప్రసంగించిన చంద్రబాబు పరీక్ష పత్రాల్ని ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులతో మూల్యాంకనం చేయించారని విమర్శించారు. ప్రశ్న పత్రాల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. గ్రూప్ 1 పరీక్షల్లో కనీసం హైకోర్టు ఆదేశాలని కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ నియామకాలు కూడా చేశారన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనల్ని పక్కన పెట్టి ప్రైవేట్ వ్యక్తులకు మూల్యాంకన బాధ్యతలు అప్పగించారని విమర్శించారు సీఎం చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు చిట్ చాట్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీని బహిష్కరించడం చరిత్రలోనే లేదన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చిస్తేనే వాటికి ఒక విలువ, గుర్తింపు ఉంటుందని చెప్పారు. బయట కూర్చుని ఎంత మాట్లాడినా విలువ ఉండదని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీ అనేది అత్యున్నత స్థానమని, అలాంటి వేదికను ఓ పార్టీ 5 ఏళ్లు బహిష్కరించడం తన జీవితంలోనే చూడలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని చులకన చేసే గొడ్డలి పార్టీ నాయకుడికి రాజకీయాలు అవసరమన్నారు సీఎం చంద్రబాబు. గ్రూప్ 1 అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే సభకు రాకుండా బయట కూర్చుని డీఎస్సీపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. గొడ్డలి ప్రభుత్వం కోత పెట్టిన బీసీ రిజర్వేషన్లు తామే పునరుద్ధరించామని, ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయని చెప్పారు. సీఎం చంద్రబాబు ఫోటోగ్రాఫర్ గా మారిపోయారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ప్రాంగణంలో ఫోటోగ్రాఫర్స్ తో కలిసి సందడి చేశారు. వారి కెమెరాని చేతిలోకి తీసుకుని వారినే క్లిక్ అనిపించారు. ఫోటోగ్రాఫర్స్ కు శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు. వారి అంకిత భావం, కళా నైపుణ్యం, అవిశ్రాంత కృషి మనందరికీ స్ఫూర్తినందిస్తాయని చెప్పారు. విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుతో నగరానికి నీటి కొరత వస్తుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి లోకేష్ ఖండించారు. డేటా సెంటర్లపై అపోహలు వ్యాప్తి చేయడం సరికాదని, దీన్ని కలిసికట్టుగా అందరూ ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. డేటా సెంటర్లు ఏఐ ఆధారిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు, దేశ డేటా సార్వభౌమత్వానికి కీలకమని స్పష్టం చేశారు. ఏపీ శాసనమండలిలో వాయిదాల పర్వం కొనసాగిన డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు వైసీపీ సభ్యులు డిమాండ్ చేయడంతో మళ్లీ రగడ జరిగింది. వైసీపీ సభ్యులు చేసిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని నేతలు డీఎస్సీ అక్రమాలపై చర్చకు పట్టుబట్టారు. చైర్మన్ పోడియం దగ్గరకు వెళ్లడాన్ని మంత్రులు తీవ్రంగా తప్పుపట్టారు. డీఎస్సీపై చర్చకు పట్టుబడుతుంటే ప్రభుత్వం పారిపోతుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. లోపల భయపడుతూ పైకి మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. సభలో చర్చ పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరపాల్సిందే అని చెప్పారు.
బొత్స సత్యనారాయణ, మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. సభ మర్యాదను వైసీపీ నేతలు కాపాడట్లేదని విమర్శించారు. ప్రతిరోజు నిరసన తెలుపుతూ సభ సజావుగా జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చించడం వైసీపీకి ఇష్టం లేదని విమర్శించారు. డీఎస్సీపై చర్చిస్తామని చెప్పినప్పటికీ నిరసన తెలియజేయడం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తవకముందే జాతికి అంకితం చేశారని, ఇది ప్రపంచంలోనే 8వ వింతన్నారు. నిర్వాసితులకు 900 కోట్ల పరిహారం చెల్లింపులో జగన్మోహన్ రెడ్డి పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. కానీ నిర్వాసితులకు అండగా నిలిచామని తెలిపారు. త్వరలోనే ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు. వైసీపీ అధినేత జగన్ హాట్ కామెంట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని సూచించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నేతలతో సమావేశమైన జగన్ ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఏ ఒక్క వర్గం కూడా ప్రభుత్వ పాలనతో సంతోషంగా లేదని విమర్శించారు. ప్రజల్లో ఉంటూ పార్టీని బలోపేతం చేయాలన్నారు జగన్. కూటమి సర్కార్పై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి పూర్తిగా నిలబెట్టుకోలేదని ఆరోపించారు. విద్యార్థులు, రైతులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, వ్యాపారులు అందరినీ మోసం చేశారన్నారు. వైసీపీపై ప్రజాదరణ రోజు రోజుకు పెరుగుతోందన్న జగన్ మరో ఏడాదిలో తన పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల పక్షాన వారి గొంతును వినిపించేందుకు త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన స్వామివారి ఆశీస్సులతో పార్టీని స్థాపించనున్నట్లు తెలిపారు. ఈ నెలలోనే తన పార్టీకి సంబంధించి కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు. విశాఖలోని సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఆఫీస్ దగ్గర రైల్వే ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. రాయగడ డివిజన్ విభజనతో తాము నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ డివిజన్లో పనిచేస్తున్న వారిని సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు బదిలీ చేయాలని కోరారు. విశాఖ డివిజన్ కు రాయగడ డివిజన్ ఉద్యోగులను తీసుకోవాలని విన్నవించారు. ప్రభుత్వం తమ సమస్యపై దృష్టి సారించాలన్నారు. మెడికో ప్రియాంక హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రియాంక మృతికి కారణమైన 2 నిందితులకు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఐపీఎస్ దేవరాజ్ మునీష్ తో పాటు అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, సిఐ బాజీలాల్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా విచారించారు. హత్యకు గల కారణాలపై నిందితుల్ని ప్రశ్నించారు. కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఏపీలో జూడాలకు స్టైఫండ్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూడాలకు 5% పెంచేందుకు అంగీకరించింది. 2026 జనవరి 1 నుంచి ఇంటర్న్లకు 5% పెంపు అమల్లోకి వస్తుంది. ఇకపై ప్రతి ఏటా జూడాల స్టైఫండ్ 3% పెంచేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది. సూపర్ స్పెషాలిటీ, పీజీ విద్యార్థులకు ఏటా 3% పెంపు ఉంటుంది. ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రయాగ్రాజ్లో ఎడతెరిపి లేకుండా వాన పట్టడంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అటు భారీ వర్షాల కారణంగా పలు స్కూల్స్ కు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అస్సాం వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వానల కారణంగా పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. నిత్యావసర వస్తువులన్నీ వరద నీటితో తడిసిపోయాయి. మరోవైపు ఇంకా వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. చండీగఢ్లో వర్ష బీభత్సానికి నగరంలోని ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఫుట్ పాత్ ధ్వంసమైంది. భారీ గుంత ఏర్పడి అందులోకి వరద నీరు చేరింది. పక్కనే విద్యుత్ స్తంభం ప్రమాదకర రీతిలో ఒరిగింది. బలమైన ఈదురు గాలులకు రోడ్డుపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నాంపల్లి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2017 నాటి పోక్సో కేసులో 33 మంది నిందితులకు శిక్ష ఖరారు చేసింది. నిందితుల్లో 5గురికి జీవిత ఖైదు, 3గురికి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇంకో 14 మందికి 10 ఏళ్ల జైలు శిక్ష, మరో 11 మందికి 3 ఏళ్ల శిక్ష ఖరారు చేసింది. ఉద్యోగం పేరుతో యువతుల్ని వ్యభిచారంలోకి నెట్టగా సిఐడి దాడులతో వారిని రక్షించారు. గుంటూరు జిల్లాలో ఐటీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. చార్టెడ్ అకౌంటెంట్ సుబ్రహ్మణ్యం నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. 100 కోట్ల రూపాయలు బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సుమారు 6 బ్యాంకుల నుంచి లావాదేవీలు జరిగినట్లు సమాచారం. భారీ బందోబస్తు మధ్య 2 రోజులుగా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫోక్ డాన్సర్ ఈశ్వర సాయి వివాహేతర సంబంధం గుట్టురట్టయింది. మరో మహిళతో ఉన్నప్పుడు అతడి భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. సిరిసిల్ల జిల్లా వేములవాడలో మరో మహిళతో ఈశ్వర సాయి సీక్రెట్ గా ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి భార్య వేములవాడకు వెళ్లింది. ఈశ్వర సాయిని నిలదీసింది. అతన్ని చితకబాదింది. ఏలూరు జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి అమలాపురం వెళ్తున్న బస్సులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో డ్రైవర్ను పక్కకు ఆపేసి మరమ్మతులు చేస్తుండగా ఓ కంటైనర్ బస్సును ఢీకొట్టింది. అంతే వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. వేగంగా ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సు డివైడర్ పైకి దూసుకెళ్లింది. అప్పటికే ఆర్టీసీ బస్సు నుంచి ప్రయాణికులు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో 4 నూతన రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మొత్తం 9,450 కోట్ల అంచనా వ్యయంతో 410 కిలోమీటర్ల మేర అదనపు రైల్వే లైన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని 8 జిల్లాల్ని కవర్ చేస్తూ ఈ నెట్వర్క్ విస్తరించనున్నారు. 2030-31 నాటికి ఈ కొత్త రైల్వే లైన్ల నిర్మాణాన్ని పూర్తి చేయనుంది.
అటు ఏపీలో గుమ్మడిపుండి గూడూరు మధ్య 3-4 రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం 2,229 కోట్లు కేటాయించింది. ఖరగ్పూర్ భద్రక్ మధ్య 4 రైల్వే లైన్ నిర్మాణానికి 3,352 కోట్లు, భద్రక్ హరిదాస్పూర్ మధ్య 4 రైల్వే లైన్ కోసం 1,583 కోట్లు ఖర్చు చేయనుంది. కేంద్ర ప్రభుత్వంపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఫైర్ అయ్యారు. ఢిల్లీలోని ఇందిరాభవన్లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన దేశంలో ఉన్నత విద్య సామాన్యులకు భారంగా మారుతోందన్నారు. ప్రముఖ విద్యా సంస్థలన్నీ క్రమంగా ఆర్ఎస్ఎస్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. యువతకు పేపర్ లీకేజ్లు, రిక్రూట్మెంట్ పరీక్షలు, స్కామ్లే స్వాగతం పలుకుతున్నాయని విమర్శించారు. తమిళనాడు సీఎం విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే హయాంలో 3 శాఖల్లో జరిగిన అవినీతికి సంబంధించిన వివరాలు తన దగ్గర ఉన్నాయన్నారు. సమయం వచ్చినప్పుడు ఫైల్స్ తెరుస్తానని స్పష్టం చేశారు. తనను బలవంతం చేసి ఫైల్స్ ఇప్పుడే తెరిచేలా చేయొద్దని డీఎంకే నేతలకు వార్నింగ్ ఇచ్చారు. రోడ్ల నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగాయంటూ చర్చ జరగా ప్రజలకు ఎప్పుడు చెప్పాలో తనకు తెలుసన్నారు. తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఆరోగ్య బీమా రక్షణ కింద ప్రస్తుతం ఇస్తున్న 5 లక్షల రూపాయలను 25 లక్షలకు పెంచుతున్నట్టు తెలిపారు. చెన్నైలోని పెరంబూర్లో 300 కోట్ల రూపాయల వ్యయంతో ప్రపంచ స్థాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మించనున్నట్టు ప్రకటించారు. పెరంబూర్లో 400 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయనున్నారు. ఇక ఎమ్మెల్యేలకు కొత్త కార్లు ఇస్తామని సీఎం విజయ్ తెలిపారు. ఈ వాహనాల నిర్వహణ కోసం ఒక డ్రైవర్ను నియమిస్తామని ప్రకటించారు. వాహన ఇంధనం నిర్వహణ కోసం ప్రతి నెల 75,000 రూపాయలు అందిస్తామని తెలిపారు. దీంతో పాటుగా ఎమ్మెల్యేలందరూ తమకు తాము ఒక సహాయకుడిని నియమించుకోవచ్చన్నారు. సహాయకుడిని నియమించుకోవడానికి ప్రభుత్వం నెలకు 25,000 అందిస్తుందని తెలిపారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేశారు. ఎమ్మెల్యేలకు కొత్త కార్లు ఇవ్వడంపై సభ్యులు హర్షం వ్యక్తం చేసినప్పటికీ అటెన్షన్ మోషన్ పై మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో కర్ణాటకలో తమిళులపై జరుగుతున్న కాల్పుల గురించి ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నిస్తూ ఏఐఏడీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ, వామపక్ష పార్టీలు చేసే నిరసనల్లో విద్యార్థులు పాల్గొనకుండా ఇచ్చిన ఆదేశాలపై తమిళనాడు సర్కార్ యూ టర్న్ తీసుకుంది. ఉత్తర్వుల్ని విజయ్ సర్కార్ ఉపసంహరించుకుంది. విద్యార్థులు, యువత, సీజేపీ, వామపక్ష పార్టీల నిరసనలో పాల్గొనకుండా చూడాలని విద్యా కమిషనర్ నుంచి ఆగస్టు 17న ఉత్తర్వులు అందాయి. దీనిపై విమర్శలు రావడంతో వెనక్కి తీసుకున్నారు. కర్ణాటక కేబినెట్ నుంచి మంత్రి నాగేంద్రను తొలగించాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్ను సీఎం డీకే శివకుమార్ తిరస్కరించారు. రాజకీయ మనుగడ కోసం బీజేపీ, జేడీఎస్ పార్టీలు డ్రామా ఆడుతున్నాయని ఆరోపించారు. నాగేంద్రను మళ్లీ కేబినెట్లో తీసుకోవడాన్ని సమర్థించుకున్నారు. మహర్షి వాల్మీకి ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్లో ఆయన పాత్ర లేదని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా హాట్ కామెంట్ చేశారు. అమెరికా రాయబారి సెర్గియో పర్యటన నేపథ్యంలో కశ్మీర్ సమస్యను యుఎస్ పరిష్కరించిందని తెలిపారు. విదేశీ ప్రతినిధుల వద్దకు వెళ్లి తమ దేశం గురించి ఫిర్యాదులు చేసే అలవాటు తనకు లేదన్నారు. ఢిల్లీలోనే తమ సమస్యలు పరిష్కరించుకుంటామని, వాషింగ్టన్లో కాదని స్పష్టం చేశారు ఒమర్ అబ్దుల్లా. కార్గిల్లో భద్రతా సిబ్బందితో మహిళా పర్యాటకురాలు వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్ కావడంపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఘాటుగా స్పందించారు. తాము జెన్జీ అంటూ యువతి చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. తన తండ్రి ఎవరో తెలుసా అనే మాట స్థానంలో మేం జెన్జీ అనే కొత్త పదం వచ్చి చేరిందని విమర్శించారు. చిన్న చిన్న విషయాలకే బెదిరింపులకు దిగితే ఎలా అని ప్రశ్నించారు. బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతి తన వ్యూహాలకు పదును పెట్టారు. 2027 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా 2007లో తనకు చారిత్రక విజయాన్ని అందించిన దళిత బ్రాహ్మణ సామాజిక సమీకరణాన్ని తెరపైకి తెస్తున్నారు. వరుస ఓటములతో కుదేలైన పార్టీని గట్టెక్కించేందుకు పాత ఫార్ములానే సరైన మార్గమని ఆమె విశ్వసిస్తున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన సతీష్ చంద్ర మిశ్రాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. విద్వేష ప్రసంగం కేసులో సమన్లను ధిక్కరించినందుకు గాను పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ కోర్టు చర్యలు తీసుకుంది. ఈ అరెస్ట్ వారెంట్ అమలుకు సంబంధించిన నివేదికను ఆగస్టు 28న తమకు సమర్పించాలని పోలీసుల్ని ఆదేశించింది. మహిళల్ని అవమానపరిచారంటూ ఆమెపై కేసు నమోదైంది. నీట్ పరీక్షల నిర్వహణ కోసం సరికొత్తగా తీసుకువచ్చిన భద్రతా నిబంధనలు అత్యంత పగడ్బందీగా ఉన్నాయని సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడించింది. దాన్ని ఛేదించడం కష్టమని పేర్కొంది. పలువురు నిపుణులు కలిసి క్వశ్చన్ బ్యాంకును తయారు చేస్తారని, అందులో నుంచి పరీక్షలో ఏ ప్రశ్నలు వస్తాయనే విషయం వారికి కూడా తెలియదన్నారు. నివారణ చేసే వాహనాలకు జీపీఎస్ వ్యవస్థలు అమర్చామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల్ని మెరుగుపరచాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం పీఎం కేర్స్ ఫండ్స్ ను ఉపయోగించాలని సూచించారు. కూలిపోయే దశలో ఉన్న పాఠశాలల స్థానంలో హైటెక్ స్కూల్స్ నిర్మించాలన్నారు. మార్చి 31, 2025 నాటికి పీఎం కేర్స్ ఫండ్ 8,452 కోట్లుగా ఉందన్నారు. బీజేపీకి రాజీనామా చేయడంపై షెహబాజ్ పూనావాలా క్లారిటీ ఇచ్చారు. బీజేపీని వీడటం వెనుక రాజకీయ విభేదాలు లేవని, ఆర్థిక వ్యక్తిగత పరిస్థితుల కారణంగానే పార్టీ నుంచి తప్పుకున్నానని స్పష్టం చేశారు. పూర్తికాలం రాజకీయాల్లో కొనసాగడం వల్ల తన వ్యక్తిగత ఖర్చుల్ని నిర్వహించడం కష్టంగా మారిందని పూనావాలా తెలిపారు. రాజకీయ పార్టీలు తమ అధికార ప్రతినిధులకు లేదా కార్యకర్తలకు జీతాలు చెల్లించవన్నారు.
ఢిల్లీ జల్ బోర్డు స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆప్ కీలక నేత సత్యేందర్ జైన్ సహా మరో 6 నిందితుల్ని రౌస్ రెవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. సత్యేందర్ జైన్ తో పాటు ఇతర నిందితుల్ని జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తున్నట్లు పేర్కొంది. ఇదే సమయంలో తన అరెస్టును సవాల్ చేస్తూ సత్యేందర్ జైన్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఉత్తరప్రదేశ్లో ఈడీ సోదాలు కలకలం రేపాయి. సమాజ్వాదీ పార్టీ నేత అజం ఖాన్ కు చెందిన మౌలాలా మహమ్మద్ అలీ జౌహర్ ట్రస్ట్ కు సంబంధించిన పలు ప్రదేశాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా పీఎంఎల్ఏ యాక్ట్ కింద నమోదైన కేసులో తనిఖీలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. రాంపూర్, సహారన్పూర్ పాటు ఢిల్లీలో మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. మధ్యప్రదేశ్లోని ఖండ్వాలో వీధి కుక్కల సమస్యపై ఓ వ్యక్తి వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. కుక్కల బెడదను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఏకంగా కుక్క వేషధారణలో కలెక్టరేట్కు వచ్చి ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో పాల్గొన్నాడు. అతడి వేషధారణ అక్కడి అధికారులు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిహార్ శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 206 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో 165 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. 2 టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. భారత్కు ఇది 600వ టెస్ట్ మ్యాచ్. అటు ఈ మ్యాచ్లో యువ స్పిన్నర్ మాను సుతార్ మరోసారి అద్భుతం చేశాడు. 2 ఇన్నింగ్స్లో మొత్తం 10 వికెట్లు తీశాడు. ఒకే ఓవర్లో 3 వికెట్లు పడగొట్టాడు. సొనాల్ దునిషా, ప్రభాత్ జయసూర్యను వరుస బంతుల్లో అవుట్ చేశాడు.